రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో కార్మికులు కదం తొక్కారు. జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 2 నెలల్లోనే పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగింపుకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ఏ ప్రభుత్వానికి బానిసలు కాదని, ప్రభుత్వం ఇచ్చిన ఏ పనైనా ఇష్టపడి తక్కువ జీతాలతోనే చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం ఇటువంటి తొలగింపులకు పాల్పడితే కార్మికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సిఐటి ఎప్పుడు పూనుకోదు. వాళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వానికి బానిసలు కాదు. వారందరూ కూడా కార్మికులుగానే పనిచేస్తారు. ఆ పని అప్పచెప్తే కష్టమైనా సరే ఇష్టపడి పనిచేస్తారు తప్ప దేన్ని బానిసలుగా మాత్రం చూడవద్దని చెప్పేసి మేము కోరుతూ, ఎక్కడైతే తొలగించిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.